నమస్తే, నేను లక్ష్మీ పాకనాటి. అక్కినేని వారింట పెళ్లి బాజా మోగబోతోంది. ఇవాటి నుంచే అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైపోయింది. ఎందుకంటే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఇవాళ ఉదయం 9:42 నాగార్జున నివాసంలోనే నిరాడంబరంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా స్వయంగా నాగార్జునే షేర్ చేశారు. అయితే ఈ సందర్భంగా సమంత చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె ఎవరి గురించి చేసింది అన్నది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. చైతు ఎంగేజ్మెంట్, శామ్ షాకింగ్ రియాక్షన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ త్వరలో 3 ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ సందర్భంగా అటు అక్కినేని కుటుంబంతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం మీ అందరితో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను మా కుటుంబంలోకి ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇటు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వారి జీవితం అంతా సంతోషం, ప్రేమతో నిండి ఉండాలని కోరుకున్నారు. అలాగే 888 ఎంతో మా కుటుంబంలో ఎంతో సంతోషకరమైన రోజని పేర్కొన్నారు. నాగార్జున చేసిన ఈ పోస్ట్ పై స్పందిస్తున్న నెటిజన్లు ఆ కొత్త జంటకు అభినందనలు తెలిపారు. అలాగే ఇద్దరి జీవితం సంతోషంతో ఉండాలంటూ దీవిస్తున్నారు. ఇక నాగ చైతన్య, శోభితా ధూళిపాళ గత కొంతకాలంగా లవ్ లో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. అలాగే ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటూ రూమర్స్ షికార్లు చేశాయి. మరోవైపు లండన్ లోని ఓ హోటల్లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సమంతతో విడాకుల తర్వాత వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, అప్పటి నుంచి ఇద్దరు కలిసే తిరుగుతున్నారంటూ వార్తలు షికారు చేశాయి. ఏఎన్ఆర్ మనవడిగా, నాగార్జున తనయుడిగా సినిమాల్లోకి వచ్చిన నాగ చైతన్య తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే తన తొలి సినిమా ఏం మాయ చేసావేలో సమంతతో కలిసి నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే 2017లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసే ఉన్నారు. బెస్ట్ అండ్ క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. 4 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ పర్సనల్ రీజన్స్ తో తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా 2021లో ఇద్దరు ప్రకటించారు. ఈ క్యూటెస్ట్ కపుల్ విడిపోవడం ఏంటా అని చర్చించుకున్నారు. అయితే ఇప్పటికీ సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోయారన్నది మాత్రం ఇంట్రెస్టింగ్ టాపిక్ గానే ఉండిపోయింది. ఎందుకంటే తాము డివోర్స్ తీసుకోవడానికి సరైన కారణం ఇప్పటి వరకు చెప్పలేదు ఇద్దరు. అయితే అప్పుడప్పుడు నాగ చైతన్య టార్గెట్ గా సమంత కొన్ని పోస్టులు పెట్టేది. ఆ పోస్టులపై మాత్రం తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించడం ఇష్టం లేక, అలాగే ఇతరులతో సన్నిహితంగా ఉండడం నచ్చకే సమంతకు నాగ చైతన్య విడాకులు ఇచ్చినట్టు ప్రచారం సాగింది. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించి రకరకాలుగా ప్రచారం సాగుతూనే వచ్చింది. పలువురు హీరోయిన్స్ తో నాగ చైతన్య ప్రేమలో ఉన్నారని, వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాక్ భారీగా నడిచింది. అలాగే శోభితా ధూళిపాళతోనూ నాగ చైతన్య రిలేషన్షిప్ లో ఉన్నారని, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు సమంత ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వారు కాదంటూ సమంత ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. అలాగే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే వాళ్లకు పైనుంచి ఓ శక్తి కాపాడుతుందని, అలాగే వాళ్ళ చుట్టూ ఎప్పుడూ అండగా ఉంటుందని, వాళ్లకు రక్షగా ఉంటుందని, ఆ సమయంలో నీ మానసిక స్థితి చాలా గొప్పది, మేమంతా మీకు అండగా ఉంటామంటూ వినేష్ పోగట్ గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు సమంత. అయితే ఈ పోస్ట్ కేవలం వినేష్ పోగట్ గురించి మాత్రమే పెట్టారా, లేదంటే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరుగుతున్న సందర్భంలో వాళ్లకు సంబంధించి కూడా ఈ పోస్ట్ పెట్టారా అన్నది తీవ్రంగా చర్చనీయాంశమైంది. మరోవైపు సమంత తన లైఫ్ ను తాను లీడ్ చేసుకుంటున్నారు. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటూ, అలాగే తన ఓన్ ప్రొడక్షన్ తో సినిమాలు చేసుకుంటూ తన లైఫ్ తాను లీడ్ చేసుకుంటున్నారు. అయితే ఇవాళ నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ వార్తలు బయటకు రావడం, అందుకు కొన్ని గంటల ముందు సమంత చేసిన పోస్ట్ వీళ్ళిద్దరిని ఉద్దేశించి మాత్రమే చేసిందనే చర్చ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.